Good morning students. For class 3rd we started the lesson the first aeroplane. First aeroplane అని lesson మనం స్టార్ట్ చేసాం కదా. సో అందులో మనకి స్టార్టింగ్ ఎలాగైంది అంటే మనకి అర్థమైంది ఏరోప్లేన్ వాజ్ ఫస్ట్ ఇన్వెంటెడ్ అంటే ఒక గ్లైడర్ టైప్ లాగా ఎవరు ఓరివల్ అండ్ విల్బర్ వీళ్ళు ఒక రైట్ బ్రదర్స్ అన్నమాట. వీళ్ళిద్దరు కలిపి ఇన్వెంట్ చేశారు, గాల్లో ఎగరడానికి ఒక మషిన్ తయారు చేశారు. అదే ఈ లెసన్లో ఇంకా డీటెయిల్గా మనం చదువుతాం. అంటే వాళ్ళు ఎందుకంటే ఎలాగా బర్డ్స్ హౌ ద బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్ వాచింగ్ దట్ దే ఇన్వెంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ మషిన్. ఇలా ఆ బర్డ్ వాచ్ చేస్తూ వాటికి ఎలాగా మెకానిజం ఉంటుందో దాన్ని బట్టి ప్లేన్ కూడా మెకానిజం చేసి ప్లేన్ తయారు చేశారు. సో ఇలాగా వాళ్ళు అబ్జర్వ్ చేయడం అంటే బర్డ్ సోర్ అంటే మీదకి ఎగురుతుంది. బర్డ్ ఎలా ఎగురుతుంది, దానికి ఒక వింగ్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి, అది కొంచెం ఆర్క్ బెండ్ అవుతుంది. సో ఆ ఏరోప్లేన్ వింగ్స్ కూడా వాళ్ళు అలా డిజైన్ చేశారు. గ్లైడర్ ఫస్ట్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఆ రాడ్ పట్టుకొని పెద్ద మీద కొండ మీదకి వెళ్ళిపోయి ఓపెన్ స్పేస్లో ఎలా అనుకొని ఫ్లై అవ్వాలి. సో అది మనం బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ వింగ్స్కి ఆర్క్స్ లాగా చిన్నది లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం. సో దిస్ ఈజ్ వాట్ birds changed, helped them surface of their in the wind and the curved surface of their wings. Their wings have curved surface. Wings ఉంటాయి కానీ ఆ సర్ఫేస్ లో కొంచెం కర్వ్ లాగా ఉంటుంది. ఆ కర్వ్ ఉండడం వల్ల వాటికి హైట్ ఎక్కువ ఫ్లై అవ్వచ్చు, ప్లస్ బ్యాలెన్స్ కూడా చేయొచ్చు, బాడీ బ్యాలెన్స్. అలాగా ఏరోప్లేన్ డిజైనింగ్ కూడా వీళ్ళు చేస్తున్నప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకున్నారు. అప్పుడు దీనికి డిజైనింగ్ స్టార్ట్ చేశారు. Now this see page number 17 we are now going on. Okay, so the first aeroplane birds changed the next page, you turn page 18. Birds changed the shape and flapped their wings. Flapped ante moved. కొట్టుకుంటారు కదా. రెక్కలు ఇలా కొట్టుకోవడం అంటాం, దానికి అప్ అండ్ డౌన్, దానికి ఫ్లాప్డ్ అంటాం. సో ఫ్లాప్డ్ షేప్, చేంజ్డ్ షేప్ కూడా మారుస్తుంది. ఫ్లాప్డ్ దేర్ వింగ్స్ టు టర్న్ అండ్ కంట్రోల్ దేర్ స్పీడ్. ఆ స్పీడ్ వాటి కంట్రోల్ చేసుకోవాలి అంటే తన వింగ్స్కి ఏడ్ చేస్తుంటుంది, ఫ్లాప్ చేస్తుంటుంది. అంటే వింగ్స్ అప్ అండ్ డౌన్ ఇలా షేప్లా చేస్తుంటుంది. సో దీనివల్ల ఏంటవుద్ది, ఇది జనరల్లీ మనం ఇలా ఉన్నది అనుకోండి, ఈగల్ సమ్ టైమ్స్ ఇలా ఫ్లై అది, మరి వింగ్స్కి ఫ్లాప్ చేయదు. ఎందుకు, దానికి బ్యాలెన్స్ ఉన్నది. బ్యాలెన్స్ ఎప్పుడు ఇలా, దానికి గ్లైడ్ అంటే ఇలా వెళ్ళిపోయిందని. ఇప్పుడు సైకిల్ చూడండి ఎలాగా మనం పెడల్ కొడతాం, దానికే వింగ్స్ కూడా అలాగే ఇవి ఎగిరినప్పుడు ఫ్లాప్ చేసినట్లు. అదే సైకిల్ మనం ఒక డౌన్ వచ్చింది అనుకో, ఏడ్ చేస్తాం, ఆ పెడల్ కొట్టడం ఆపేస్తాం, సైకిల్ ఎలా వదిలేస్తుంది, దాన్ని ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కదా. అలాగా వింగ్స్ కూడా అదలా ఫ్లై చేస్తూ లాస్ట్లో పొజిషన్ వస్తుంది అనుకోండి, ఆ గ్లైడ్ అంటారు, ఇలా ఉండిపోద్ది. ఈగల్ ఎక్కువ జనరల్ ఈగల్, వల్చర్, హాక్, దిస్ కైండ్ ఆఫ్ బర్డ్స్ దే ఫ్లై లైక్ దట్. ఓకే, గ్లైడ్ అంటే మరి వింగ్స్ దానికి పెయిన్ అవుతాయి కదా, సో కొంచెం రిలాక్సేషన్. సో లైక్ దట్ దే ఫ్లాప్డ్ అప్ అండ్ డౌన్ టు కంట్రోల్ దేర్ బాడీ. తన బాడీ కంట్రోల్ చేసుకోవడానికి వింగ్స్ ఫ్లాప్ చేస్తాయి. Next, the Wright brothers thought that they could use this method and change the shape of the wings of the glider or fly it successfully. So first time వాళ్ళు డిజైన్ చేసినప్పుడు గ్లైడర్ ఏంటంటే ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోయింది ఫ్లైట్. అంటే గ్లైడర్ ఇలా ఉంటుంది అనమాట. గ్లైడర్ తెలుసు కదా, ఇలా ఉంటే దీనికి ఇలా రాడ్ లాగా ఉంటుంది, ఇది మనం పట్టుకోవచ్చు. సో అది మూవ్ అవడం. సో వీళ్ళు తర్వాత ఐడియా వచ్చింది ఏంటి అంటే మీదకి ఎగరాలి అంటే ఎలాగా, ఇది ఒక గ్లైడ్ అంటే ఇలా ఉండిపోవడం అనమాట. సో ఇటు అటు కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళు తర్వాత డిజైన్ చేసుకున్నారు. ఏంటంటే కార్నర్స్ ఉంటాయి, దానికి ఆర్క్ కొంచెం షేప్ కర్వ్ లా చేశారు. దానివల్ల ఏంటవుద్ది, ఇట్స్ నౌ బెటర్ ఫర్ టు కంట్రోల్ ద డివైస్ ప్రాపర్లీ. ఆ డివైస్కి ప్రాపర్గా కంట్రోల్ చేయొచ్చు, ప్లస్ హైట్ కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ బర్డ్స్ త్రూగా వాళ్ళు నేర్చుకున్నారు. ఓకే, నెక్స్ట్ అండ్ సక్సెస్ఫుల్లీ అంటే ఇట్స్ అన్ యాడ్వర్బ్, తెలుసు కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎల్వై ఉంది. సక్సెస్ఫుల్లీ, సో బాగా సక్సెస్ఫుల్లీగా ఫ్లైట్ వెళ్ళాలి అంటే కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి కదా. మనం కూడా ఇప్పుడు 3rd లో ఉన్నాం, 4th వెళ్ళాలంటే 3rd లో బేస్ స్ట్రాంగ్గా ఉండాలి, 4th to 5th వెళ్ళాలి. అలా ఎవ్రీ ఇయర్ మనం బేస్ స్ట్రాంగ్గా ఉంటే ప్రతి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేసరికి మనకు ఒక ఐడియా వస్తుంది.
ప్లస్ మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలాగా ఈ ఫస్ట్ వాళ్ళు ఇలాంటిది ఒక డిజైన్ చేశారు, కానీ అది ఓన్లీ ఇలా ఎక్కువ హైట్ వెళ్ళేది కాదు. ఇప్పుడు హైట్ వెళ్ళాలి, సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అంటే వాళ్ళు కొంచెం డిజైన్ మార్చారు. దట్స్ ద థింగ్. Now, over the next time, in 3 years, the Wright brothers designed many gliders and were flown unmanned. Unmanned అంటే not having any pilot. Unmanned. సో నెక్స్ట్ 3 years ఫస్ట్ది ఇది అలా డిజైన్ చేశారు. తర్వాత అలాగా 3 yearsలో వాళ్ళు వెరైటీ గ్లైడర్స్ డిజైన్ చేసి గాలిలో వదలడం మనుషులు. సో అందులో నో పైలట్ అనమాట. పైలట్ లేకుండా అన్మ్యాన్డ్ అంటే నో పైలట్. సో వితౌట్ పైలట్ దట్ గ్లైడ్ యూస్ టు ఫ్లై అండ్ ఇట్ ఈస్ ఆటోమేటిక్ కంట్రోలింగ్ పవర్ అండ్ హైట్ ఎక్కడడం, ఇవన్నీ వాళ్ళు కొత్త డిజైన్ చేసి ఈ 3 yearsలో చాలా మార్పులు తెచ్చారు. Next, they realized that a good control of the flying aircraft would be the most difficult problem. అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా ఇప్పుడు మనం ఉంటాయి చూడండి, ప్లేన్లు ఉంటాయి, పైలట్స్ వాళ్ళకి కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా. వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు? ఆ గాలిలో దేర్ ఇస్ నో డైరెక్షన్, ఏ డైరెక్షన్ లేకపోతే ఎలాగా? సో వాటి కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. బట్ దే వర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. కానీ ఫెయిల్యూర్స్ వస్తాయి, ఎందుకంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో వాళ్ళు ఫెయిల్యూర్ ఓడిపోతామని దానికోసం భయపడలేదు. లేదు, ఓడిపోయినా ఫెయిల్ అయినా ట్రై. అది కూడా మన యాజ్ అ స్టూడెంట్ మీకు అది ఒక మైండ్లో రావాలి. ఎన్నిసార్లు మనం ఏ అటెంప్ట్ చేసినా ఫెయిల్ అయినా కావాలని ఫెయిల్ అవ్వకూడదు. ఇన్ కేస్ మనకి రాదు, మనం ఫెయిల్ అయ్యాం అంటే డిసప్పాయింట్ అవ్వకూడదు, సాడ్ అవ్వకూడదు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలా, ఇంకా ట్రై చేయాలి. ఎందుకంటే మనకి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్? ఎడ్యుకేషనే. ఓన్లీ ఎడ్యుకేషన్ బ్రింగ్స్ యూ లాట్. ఎడ్యుకేషన్ బ్రింగ్స్ యూ సక్సెస్. ఎడ్యుకేషన్ ఉంటే ఎవ్రీబడి రెస్పెక్ట్ యూ and praise you for your talent, knowledge and skills. That's why education is most important thing in your life. Remember, to get good education you have to develop new things. So this way of speaking English, so English is a part of our very much important in your life. Speak English, small. Now onwards you try, because now world is full of competitions. ఆ కాంపిటీషన్స్లో మనం పాల్గొవాలి అంటే చాలా స్మార్ట్గా ఉండాలి, నాలెడ్జ్తో పాటు స్పోకెన్ ఉండాలి. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. సో ఇదే లెసన్కి మనం చిన్న పిల్లలు ఎంతో చక్కగా స్టాండప్ అండ్ ఇంగ్లీష్లో చాలా 5-6 సెంటెన్సెస్ చెప్తారు. మీరు అలాగే ట్రై చేయండి ఇంట్లో. స్మాల్ థింగ్, ద ఫస్ట్ ఏరోప్లేన్ వాజ్ ఇన్వెంటెడ్ బై Wright brothers, Orville and Wilbur, okay, from USA, City Hawk. They watched birds flight and that way they designed first aircraft. Okay, it was actually only gliding, because they did not have any idea. After watching the bird, they understood the mechanism and they designed some curves in that corners. And now after some years, 3 years, they released chala aircrafts release chesaru. They released many aircrafts and got many positive response successfully. They may failed, okay, they failed in their attempt, but they tried. This is what our life is also about అని ఇలాగా మనం కొన్ని పదాలు, సెంటెన్సెస్ దీ లెసన్ గురించి చెప్పాలి చక్కగా. నెక్స్ట్, సో వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు కూడా ట్రై చేశారు, వాళ్ళు జడలేదు. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ గ్లైడర్ టెస్ట్ అయిన తర్వాత they both after glider test they built and tested a big full size glider of Kitty Hawk in North Carolina.
సో ఈ గ్లైడర్ టెస్ట్ అయిపోయింది అంటే గాలిలో ఇలా వెళ్ళడం అంటే కంట్రోలింగ్ అవన్నీ తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఇవన్నీ సక్సెస్ఫుల్ అయిపోయాక ఫస్ట్ అటెంప్ట్లో గ్లైడ్ చేయడం అంటే గాలిలో మూవ్ అవ్వడం తెలిసిపోయింది, కానీ ఎక్కువ హైట్ వెళ్ళడం డైరెక్షన్ చేంజ్ చేయడం అవన్నీ కొంచెం ఇంకా టైం పడుతుంది. సో దాని తర్వాత ఈ టెస్టెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ గ్లైడర్కి ఇంకా కొత్త ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ న్యూ డిజైన్స్ పెడుతూ న్యూ టెక్నిక్స్ అప్లై చేస్తూ క్యారోలీనా అని అమెరికాలో సిటీ హాక్ అని ఒక ఏరోడ్రమ్ అంటాం. సో ఆ ఏరోడ్రమ్ నుంచి వాళ్ళు ఇంకా కొత్త గ్లైడర్ రెడీ చేశారు. ద ప్లేస్ వాజ్ సూటబుల్ బికాస్ ఆఫ్ ద విండ్, శాండీ సాయిల్, హిల్ అండ్ రిమోట్ లొకేషన్. రిమోట్ అంటే తెలుసు కదా, రిమోట్ అంటే మన చేతిలో ఉన్న రిమోట్ కాదు, ఫార్ అవే చిన్న ప్లేస్ అనమాట. అది ఆ ఏరియా ఎందుకు సిటీ హాక్ అని మీకు మొన్నే చెప్పాను. సిటీ హాక్ ఇది గ్యాప్ ఉంచుకోవాలి ఎప్పుడు. సిటీ హాక్ నుంచే వాళ్ళు, హాక్ అంటే ఒక బర్డ్ కూడా మీకు తెలుసు కదా, వల్చర్ లాగా ఉంటుంది. సో అలాగా సిటీ హాక్ ఆ పేరు కూడా అలా పెట్టారు. అక్కడ నుంచి ఎక్కువ జనరల్లీ విండ్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఫ్లై అవ్వాలి అంటే విండ్ డైరెక్షన్ ఇస్ సో ఇంపార్టెంట్. వై వీ మూవ్ బికాస్ ఆఫ్ విండ్ అండ్ వై వి సెయిల్ ఇన్ ద వాటర్. వాటర్లో మనం ఎలా సెయిలింగ్ వెళ్తున్నాం అంటే అది డైరెక్షన్ ఆఫ్ ద వాటర్ అండ్ విండ్, అది కూడా విండే. సో దాన్ని బట్టి ఆ షిప్ కూడా కంట్రోల్ చేయాలి. సేమ్ వే ఏరోప్లేన్ కూడా దాన్ని బట్టే కంట్రోల్ అవ్వాలి, విండ్ డైరెక్షన్. సో ఆ సిటీ హాక్ వాళ్ళు ఎందుకు చూస్ చేశారంటే అక్కడ నుంచి శాండీ సాయిల్ కూడా లైట్ జెంటల్గా ఉంటుంది, ప్లస్ ఎయిర్ మూవ్మెంట్ కూడా బాగుంటుంది అండ్ వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి డిజైన్ చేశారు. అండ్ హిల్స్, సాయిల్ అండ్ హిల్స్, కొండలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొండ మీదకి ఎక్కిపోయి అది కైట్లా ఇలా పట్టుకొని మనం జారిపోవాలి. అదే మనం ఉన్నది మెయిన్ థింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ సిటీ హాక్ అంటే ప్లేస్ వాళ్ళు చూస్ చేశారు. అండ్ రిమోట్ అంటే చాలా దూరం, సిటీ కంటే దూరం. అక్కడ ఏమైనా ఇన్సిడెంట్లు అయినా దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇది ఫస్ట్ ఏరోప్లేన్ బిగినింగ్ ఆఫ్ పారాగ్రాఫ్. ఓకే, సో నెక్స్ట్ టైం విల్ డిస్కస్ మోర్. థ్యాంక్ యూ.